ఓకే సార్. రాదు రాదు ఈ ఆశీస్సులతో మీ అండతో మేము క్షేమంగా ఉంటున్నాం సార్. మంచి రిజల్ట్స్ తో, మంచి ఆరోగ్యంతో, మంచి డైట్ తో, మంచి పుస్తకాలతో, మంచి యూనిఫామ్లతో, అనేకమైనటువంటి మెటీరియల్స్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ మా విద్యార్థుల మీద, మా మీద ఎల్లప్పుడూ ఉండాలని మేము మనసారా దేవుని ప్రార్థిస్తూ మా ప్రార్థన ఆలకించారు సార్. 3 నెలల క్రితం మీరు మరి కేబినెట్ హోదా మినిస్టర్లో మా పాఠశాలకు అడుగు పెట్టాలని మేము మనసారా దేవుని ప్రార్థించాము. మా ప్రార్థన దేవుడు ఆలకించాడు సార్. ఈ రోజు 3 నెలల తర్వాత మా పాఠశాలకు మీరు మరి మినిస్టర్ హోదాలో అడిగడం మాకెంతో సంతోషకరంగా, ఆనందదాయకంగా, అది కూడా నవంబర్ జవహర్లాల్ నెహ్రూ యొక్క జయంతి సందర్భంగా ఈ చిన్నారుల మధ్యన మీరు నడిచొస్తున్నటువంటి సూర్యుడి వలె మరి మాకు ప్రకాశిస్తూ వెలుగొందినారు సార్. మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క అండదండలు, మీ యొక్క ఆశీర్వచనాలు మా పిల్లల మీద మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అండదండలతో మరి సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఇలా బుక్స్ అన్నీ ఉన్నాయని కానీ ఫుడ్ బాగుందా చెప్పి పెట్టింది చెప్పండి బేట. భోజనం బాగుందా? ఎగ్జామ్స్ అన్ని కూడా మనకి సొసైటీస్ స్పెషల్ ఎగ్జామ్స్, స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి కూడా సార్. ఇప్పుడు నేను ఏమంటారు ప్రిన్సిపల్ లేక ప్రిన్సిపల్ గారు మనం అందరం గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొత్త లాస్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తున్నాము, ఎక్కడన్నా ఒక సబ్జెక్ట్లో మీకుంటే ఎగ్జామ్స్ పెట్టించి ఆ సబ్జెక్ట్లో మళ్ళీ అడిషనల్ క్లాసెస్ చేసి చేపిస్తాము. ఇది అట్లా ఏదైనా అవసరం పడుతుందా అది ఒకసారి చెక్ చేసుకోండి. అది మెయిన్. భగవంతుడు అందరికి ఒక తీరున్నాడు, తల్లున్నా మళ్ళీ ఒకసారి ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం. మనం ఏం చేస్తున్నాం, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టిస్తున్నాం. ఎక్కడ గవర్నమెంట్ స్కూల్. మీరు కూడా 5th అబో 5th ఇంకా ఇంటర్ వరకు సార్. అదే 5th నుంచి కొద్దిగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎక్కడైనా వీక్ ఉన్న దగ్గర పనికి వస్తుంది. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్? టైలర్స్ అయితే అయిపోతుంది, చేయించేది మన ఎందుకు వెళ్ళడం మీరు వేరే ప్రాబ్లమ్స్ ఏంటి మరి మీకు? వాళ్ళు ముంగట ఉత్తం వేస్తారా అంటున్నారా? బాగా చదువుకోవాలి. నెహ్రూ గారు జయంతి 136 years దగ్గర తీసి ప్రేమిస్తాడు. చదవాలి, మంచి విద్యావంతులు కావాలి, మంచి సైంటిస్టులు కావాలని ఆయన అభిప్రాయం. ఆయన ఎప్పుడు కాలేజీ పెట్టిండు. నేను పుట్టినాక 1951లో ఐఐటి కాలేజ్ పెట్టిండు అక్కడ. అలా ఇప్పుడు ఎవరు సిఓ సుందర పిచ్చు గారు ఇద్దరు ఆ కాలేజీలో చదువుతున్నారు. వరల్డ్లో టాప్లో.
మీరు కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా బయట ఉంటుందని బోధనలు ఉన్నదాన్ని నేను మినిస్టర్ ఉన్నప్పుడు సెఫ్టీ వేయించి ఇక్కడ బిల్డింగ్ కట్టాం. మధ్యలో 10 years మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ తర్వాత బహుశా ప్రాబ్లమ్స్ లేకుండా ఉండినవచ్చు. ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎట్లా ఎలా వచ్చాయి? ఒక్కరిని పాస్ చేస్తే కాదు, ఎందరూ 75-80% అందరికి వచ్చినాయి. ఇంటర్ పోలీసులు అందరికి వచ్చినాయి. సెకండ్ ఇయర్ వాళ్ళు 70+ వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు సార్. 70% కాబట్టి తప్పనిసరిగా చెయ్యండి, చదువుకోండి. ఇటువంటి 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు పెట్టించి మీరు మంచి విద్యావంతులను చేసి మెరిట్ వచ్చిన తర్వాత రేపు మంచి సైన్సెస్లో మంచి కంప్యూటర్లో బాగా నేర్చుకొని మీకు ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడేటట్టు తయారవుతారా? ఏదో లేకపోతే తయారై అదే ధైర్యం కూడా వేస్తారా? లేదు మనం